హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనంకు సంబంధించిన డబ్బులు అయితే ఈ నెల 22వ తేదీ మనకు తల్లుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు. దాదాపు 64 లక్షల మందికి పైగా విద్యార్థులు అయితే ఈ స్కీమ్ లో ఎలిజిబుల్ అయితే అయ్యారు. మనకు ఈ తల్లికి వందనంకు సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే ఈ రోజు సచివాలయాలకు అయితే విడుదల చేయడం జరిగింది. అందులో ఎలిజిబుల్ లిస్ట్ తో పాటు ఇనెలిజిబుల్ లిస్ట్ ను కూడా సచివాలయంలో మనకు పెట్టడం జరిగింది అనమాట. ఎవరైనా ఇంకా వాళ్లకు ఆ పేరు ఉందా లేదా అలాంటి డౌట్స్ ఉంటే కనుక మీ సచివాలయంలోకి వెళ్లి ఇప్పుడే ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ నెల 22వ తేదీ మీకు అమౌంట్ అయితే జమ అయితే అకౌంట్లలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ ఈ నెల 22వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మీరు సచివాలయంలో ఫిర్యాదు అయితే చేయవచ్చు. అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కి, అలాగే ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కి ఆగస్టు 30వ తేదీన అమౌంట్స్ కూడా జమ చేయబోతున్నట్టయితే మనకు పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. 22వ తేదీ మీకు ఆ అమౌంట్స్ అయితే క్రెడిట్ అవుతాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.